వెల్కమ్ టు SRM ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 7, 2026 నాటి ఈ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మార్చ్ 2026 వన్-లైన్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, సమాధానాలు మన వెబ్సైట్ srmtutors.in లో ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు కరెంట్ అఫైర్స్. ముఖ్యమైన రోజులు. 1. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 5, బి. ఏప్రిల్ 7, సి. ఏప్రిల్ 10, డి. ఏప్రిల్ 1. సమాధానం బి. 1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్థాపించబడిన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ రోజును జరుపుకుంటారు. 2026 సంవత్సరపు థీమ్ టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. జాతీయ అంశాలు మరియు ప్రభుత్వ పథకాలు. నేషనల్ అండ్ స్కీమ్స్. 2. సివిల్ సర్వీసెస్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన సాధనా సప్తాహ 2026 ఏ ప్రోగ్రాం కింద నిర్వహించబడుతోంది? ఏ. డిజిటల్ ఇండియా, బి. స్కిల్ ఇండియా, సి. మిషన్ కర్మయోగి, డి. ఆత్మనిర్భర్ భారత్. సమాధానం సి. సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని మరియు నైపుణ్యాలను మెరుగుపరచడానికి మిషన్ కర్మయోగి కింద ఏప్రిల్ 2 నుండి 8 వరకు ఈ సాధనా సప్తాహను నిర్వహిస్తున్నారు. 3. నాణ్యమైన విద్య మరియు పాఠశాల నమోదును పెంచడానికి స్కూల్ చలే హమ్ ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. మధ్యప్రదేశ్, బి. రాజస్థాన్, సి. బీహార్, డి. హర్యానా. సమాధానం ఏ. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భోపాల్లో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 55 జిల్లాల్లో నాణ్యమైన విద్యను అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. 4. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాజెక్ట్ చేతక్ ఏ సంస్థకు సంబంధించినది? ఏ. ఇస్రో, బి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సి. DRDO, డి. ఇండియన్ ఆర్మీ. సమాధానం బి. ప్రాజెక్ట్ చేతక్ తన 57th రైజింగ్ డేను ఏప్రిల్ 4న జరుపుకుంది. ఇది రాజస్థాన్, పంజాబ్ మరియు గుజరాత్ సరిహద్దు ప్రాంతాలలో రోడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తుంది. 5. ఓటు వేయడాన్ని ప్రోత్సహించడానికి తొలిసారి ఓటు వేసేవారికి హల్వా పంపిణీ చేసే వినూత్న కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టింది? ఏ. తమిళనాడు, బి. కేరళ, సి. కర్ణాటక, డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం బి. యువ ఓటర్లను ఆకర్షించడానికి కేరళ ఎన్నికల సంఘం హల్వాతో పాటు ఉచిత రైడ్లు మరియు కాఫీ డిస్కౌంట్లు వంటి ఆఫర్లను ప్రకటించింది. అంతర్జాతీయ అంశాలు. ఇంటర్నేషనల్ అఫైర్స్. 6. భారీ వరదలు మరియు భూకంపాల వల్ల ప్రభావితమైన ఏ దేశానికి ఇటీవల భారత మానవతా దృక్పథంతో సహాయమందించింది? ఏ. ఉక్రెయిన్, బి. ఆఫ్ఘనిస్తాన్, సి. పాలెస్టైన్, డి. సిరియా. సమాధానం బి. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా భారత్ స్లీపింగ్ బ్యాగ్లు, కిచెన్ సెట్లు మరియు ఇతర అవసరమైన వస్తువులను సహాయంగా పంపింది. 7. ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించి 7,000 కంటే ఎక్కువ అప్లికేషన్లు మరియు వెబ్సైట్లను ఇటీవల ఏ దేశం నిషేధించింది? ఏ. శ్రీలంక, బి. బంగ్లాదేశ్, సి. నేపాల్, డి. భూటాన్. సమాధానం సి. నేపాల్ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని అడ్డుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రక్షణ మరియు సైన్స్. డిఫెన్స్ అండ్ సైన్స్. 8. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన INS అరిదామన్ ఏ రకానికి చెందినది? ఏ. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, బి. డిస్ట్రాయర్, సి. అణుశక్తితో పనిచేసే బ్యాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి, డి. ఫ్రిగేట్. సమాధానం సి. భారతదేశపు 3వ అణుశక్తి జలాంతర్గామి అయిన INS అరిదామన్ను విశాఖపట్టణంలో ప్రారంభించారు. 9. ఏ హైకోర్టు ఇటీవల తీర్పులు రాయడంలో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది? ఏ. ఢిల్లీ హైకోర్ట్, బి. మద్రాస్ హైకోర్ట్, సి. గుజరాత్ హైకోర్ట్, డి. అలహాబాద్ హైకోర్ట్. సమాధానం సి.
తీర్పుల తయారీలో ఏఐ సహాయం తీసుకోవచ్చు కానీ తుది నిర్ణయాలు ఖచ్చితంగా మానవ తర్కం, హ్యూమన్ లాజిక్ మరియు విచక్షణ ఆధారంగానే ఉండాలని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థికం, ఎకానమీ. 10. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతుమారుగా అవతరించిన దేశం ఏది? ఏ. జర్మనీ, బి. భారత్, సి. జపాన్, డి. వియత్నాం. సమాధానం బి. ఎలక్ట్రానిక్స్ తయారీ మరియు ఎగుమతుల్లో భారత్ ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానానికి చేరుకుంది. క్రీడలు, స్పోర్ట్స్. 11. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ ఎవరు? ఏ. లసిత్ మలింగా, బి. భువనేశ్వర్ కుమార్, సి. జస్ప్రీత్ బూమ్రా, డి. సునీల్ నరాయణ్. సమాధానం బి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసినవారు స్పిన్నర్లు కాగా భువనేశ్వర్ కుమార్ 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్గా రికార్డు సృష్టించారు. అవార్డులు, పుస్తకాలు మరియు సంస్కృతి. 12. తన రచన మదర్ మేరీ కమ్స్ టు మీకి 2026 యుఎస్ నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ. కిరణ్ దేశాయ్, బి. అరుంధతి రాయ్, సి. జుంపా లాహిరి, డి. సల్మాన్ రష్దీ. సమాధానం బి. ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ తన స్మరణాల సంకలనం మెమోర్ మదర్ మేరీ కమ్స్ టు మీకి గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకున్నారు. 13. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డీకోడింగ్ అ నేషన్స్ సింబల్ పుస్తక రచయిత ఎవరు? ఏ. శశి థరూర్, బి. టి.ఎం. కృష్ణ, సి. సల్మాన్ రష్దీ, డి. అమితావ్ ఘోష్. సమాధానం బి. ఈ పుస్తకం భారత జాతీయ చిహ్నాలు, జాతీయ గానం మరియు జెండా యొక్క అర్థం మరియు పరిణామ క్రమాన్ని వివరిస్తుంది. 14. శ్రీ రామచరిత మానస్ యొక్క 200 సంవత్సరాల పురాతన అరుదైన హస్తప్రతిని ఇటీవల ఏ మ్యూజియంలో చేర్చారు? ఏ. నేషనల్ మ్యూజియం ఢిల్లీ, బి. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్, సి. అంతర్జాతీయ రామకథా సంగ్రహాలయం అయోధ్య, డి. ఇండియన్ మ్యూజియం కోల్కతా. సమాధానం సి. అయోధ్యలోని ఈ మ్యూజియంలో 200 సంవత్సరాల పురాతనమైన రామచరిత మానస్ ప్రతిని భద్రపరిచారు. పర్యావరణం, ఎన్వైర్న్మెంట్. 15. సుమారు 50 ఏళ్ల తర్వాత ఛత్తీస్గఢ్లోని ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కృష్ణ జింకలు, బ్లాక్ బక్స్ తిరిగి కనిపించాయి? ఏ. ఇంద్రావతి నేషనల్ పార్క్, బి. కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, సి. బర్నవాపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బర్నవాపర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, డి. అచానక్మార్ ఐగర్ రిజర్వ్. సమాధానం సి. 1970లలో ఇక్కడ కృష్ణ జింకలు అంతరించిపోయాయి. ఛత్తీస్గఢ్ అటవీశాఖ పునరుద్ధరణ చర్యల వల్ల సుమారు 50 ఏళ్ల తరువాత ఇవి మళ్లీ కనిపించాయి. ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. ఏప్రిల్ 7 కరెంట్ అఫైర్స్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 7న జరుపుకుంటారు. 2026 థీమ్ టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. ఐపీఎల్ రికార్డు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించారు. సాధనా సప్తాహం 2026 సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి మిషన్ కర్మయోగి కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్కూల్ చలే హం పాఠశాల నమోదును పెంచడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. కృష్ణజింకల పునరాగమనం 50 ఏళ్ల తర్వాత ఛత్తీస్గఢ్లోని బర్నవాపా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కృష్ణజింకలు మళ్లీ కనిపించాయి. ఐఎన్ఎస్ అరిదమన్ భారత నౌకాదళంలో చేరిన ఇది దేశీయంగా నిర్మించిన 3వ అణుశక్తి బాలిస్టిక్ మిస్సైల్ జలాంతర్గామి ఎస్ఎస్బిఎన్. నేషనల్ బుక్ క్రిటిక్స్ అవార్డు. మదర్ మేరీ కమ్స్ టు మీ అనే రచనకుగాను ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ప్రాజెక్ట్ చేతక్ సరిహద్దు ప్రాంతాలలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు చెందిన ప్రాజెక్ట్ ఇది. రామచరితమానస్ హస్తప్రతి 200 ఏళ్ల పురాతనమైన అరుదైన ప్రతిని అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా సంగ్రహాలయంలో చేర్చారు. మానవతా సహాయం
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు పడుతున్న ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారతదేశం ఇటీవల అవసరమైన వస్తువులను పంపింది. ఏఐ మార్గదర్శకాలు. తీర్పులు రాయడంలో ఏఐ వినియోగంపై ఖచ్చితమైన మానవ విచక్షణ ఉండాలని గుజరాత్ హైకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం. జూదాన్ని అరికట్టేందుకు 7,000 కంటే ఎక్కువ యాప్లను ఇటీవల నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారతదేశం అవతరించింది. హల్వా పంపిణీ. తొలిసారి ఓటు వేసే యువతను ప్రోత్సహించడానికి కేరళ ఎన్నికల సంఘం హల్వా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారత జాతీయ చిహ్నాల గురించి వివరించే ఈ పుస్తకాన్ని ప్రముఖ సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణ రచించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ